నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఈ నామినేషన్ సందర్భంగా తొలుత ఆమె మహబూబాబాద్ కోర్టు సెంటర్లోని ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అలాగే పూలదండ, అంబేద్కర్ విగ్రహాన్ని పూలదండ వేసి అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీసు చేరుకొని రిటర్నింగ్ ఆఫీసరు జిల్లా కలెక్టర్కు ఈ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు కొద్ది మొత్తంలో తరలి వచ్చినప్పటికీ ఎలాంటి ర్యాలీలు కానీ ఎలాంటి నినాదాలు కానీ చేయకుండా నేరుగా కలెక్టర్ ఆఫీస్కు అంటే రిటర్నింగ్ ఆఫీస్కు చేరుకొని కలెక్టర్ ఆఫీస్లో ఈ నామినేషన్ పత్రాలు అందజేశారు. వారి వెంట రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు, మాజీ శాసనసభ్యులు బానోద్ శంకర్ నాయక్, అలాగే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు వివిధ మండలాలకు చెందిన జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, ఇతర నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇలా కొందరు వచ్చి ఆమె నామినేషన్ సందర్భంగా పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా బానోత్ రవికుమార్ మన లలిత న్యూస్తో మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఈసారి అలా కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల బీఆర్ఎస్ వైపే కేసీఆర్ని ఎందుకు పోగొట్టుకున్నామా, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు పోగొట్టుకున్నామనే ఆలోచనలు ప్రజలు పడ్డారు. ఖచ్చితంగా రాష్ట్రంలో మెరుగైన స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని బానోత్ రవికుమార్ తెలియజేశారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.